కోట్లు పక్క బ్రో, 3000 కోట్లు పక్క. సినిమా మాత్రం బుర్ర పాలెత్తు 3000 కోట్లు పక్క బ్రో. పుష్ప 1 బాగుంది, ఆర్డర్ చేస్తూ. పుష్ప 2 కూడా బాగుంది. పుష్ప 3 కూడా ఇప్పుడే అనౌన్స్ అయిపోయింది ఆల్రెడీ. పుష్ప పార్ట్ 3 కూడా ఉంది ఆల్రెడీ. ఇంటర్మీడియట్ సీన్ నుంచి చాలా ఏదైతే మన శిఖావత్కి ఫస్ట్ పుష్ప 1లో ఏదైతే ఫస్ట్ ఎండింగ్లో అయితే ఉందో, సెకండ్ దాంట్లో మన శిఖావత్ చాలా మంచిగా ఉంది పోరాటం. ఇంటర్వెల్ సీన్ నుంచి శిఖావత్కి ఛాలెంజ్ చేసేది మన అల్లు అర్జున్ చాలా మంచిగా చేసిండు. ప్లస్ ఇందులో అమ్మవారు గెటప్ చాలా మంచిగా సూట్ అయింది. ప్లస్ అందులో ఫైట్ ఉంది, సాంగ్ ఉంది, అసలు వీర లెవెల్ ఉంది. ఫిలిం చాలా మంచిగా ఉంది. ఇంకోటి పుష్ప 3 ఆల్రెడీ ఉత్తి పుష్ప లాస్ట్ నీకు పార్ట్ 1 ఏమో పుష్ప అంటే ఫ్లవర్ అంటారు, పుష్ప అంటే ఫైర్ అంటారు. కానీ ఇప్పుడు పార్ట్ 2లో పుష్ప అంటే బ్రాండ్ అనేది విషయం చెప్పుకున్నాడు. 3 గంటలు అసలు ఎట్లా అయిపోయింది నాకు కూడా తెలియదు. ఇప్పుడు టికెట్ తీసుకుని మళ్ళీ పోతలేదు. ఇప్పుడు మళ్ళా 3000 కోట్లు. జై బలాలా. అయితే ర్యాంపేజ్ బ్రో, రంప ఇచ్చి పడేసిండు. సెకండ్ హాఫ్ హైలైట్ సినిమాకి అయితే చాలా సూపర్ ఉందన్న. రియల్గా మాసు క్లాసు అన్నీ మిక్స్ అయినాయి సినిమాలో. నిజానికి ఒకటి మనం పండుగలల్లో మేక కావట్టడే చూద్దాం, కానీ మనిషి కావట్టడు ఇప్పుడే ఫస్ట్ టైం. ఇండియన్ సూపర్ ఫేమస్ సూపర్, అదైతే సూపర్ అన్న. 2 కాళ్ళు చేతులు కట్టేసిన ఒక నోరుతోటి ఫైట్ చేస్తాడు, అదైతే వేరే లెవెల్. మళ్ళా నిజానికి పండుకున్న శవం కూడా లేసేస్తుంది ఈ ఫైట్ సీన్లకైతే. సూపర్, అస్సలు తగ్గేది లేదు బ్రో. థ్యాంక్ యూ. శ్రీవల్లి వైఫ్ మెటీరియల్ వేరే అసలు. శ్రీవల్లి మూవీ చాలా బాగుంది. సూపర్ మూవీ సార్. బ్లాక్ బస్టర్ ఆయన బ్లాక్ బస్టర్ మూవీ అంతే. బ్లాక్ బస్టర్ అసలు. నేను టికెట్ తీసుకోవాలా, నేను పోలీసు వాళ్ళైనా కొట్టాలి, కానీ సినిమా చూడాలనుకున్నా. సినిమా చూసినా బ్లాక్ బస్టర్ తగ్గేదేలే, దేనిలో తగ్గేదేలే. పోలీసు వాళ్ళు కూడా భయపడేదే లేదు అసలు. చూసిన సినిమా బాగుంది, తగ్గేదేలే. ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సారాంశం అదే, ఎవరితో భయపడకు, చేసి నీకు నచ్చింది చేయి అంతే. ఉచ్చపోయించు అందరినీ, పోలీసు వాళ్ళు కూడా. అది సినిమా సారాంశం. అది ఉచ్చపోయించాలి సినిమాలు. ఇంకో మాట చెప్తున్నా, ఇది ప్రతి పేదోళ్లకు సెంటిమెంట్ అయ్యే సినిమా. ఇది ఉన్నోళ్ళను ఉచ్చపోయించాలి, లేనోళ్ళను పైకి చూడాలా. పాన్ ఇండియా కాదు, పాన్ ఇండియా అయిపోయింది, పాతది. పాన్ వరల్డ్ ఈసారి. బన్నీ అనే పేరు, అల్లు అర్జున్ అనే పేరు. దొరలు ఈడ సంధ్యా సుదర్శన్ ఇవి కాదు. ఈడ ముంబై, ఎక్కడో కోల్కతా, ఢిల్లీ. రేపు పొద్దున షోలు పడేసరికి ఎక్కడ దాకా పోతుంది అల్లు అర్జున్ అనే పేరు. అది బ్రాండ్. ఇంకొక 5 years లా ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ నేమ్ ఇన్ ఇండియా, అల్లు అర్జున్. ఇది గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం. సినిమా డైలాగ్ నిజంగా నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. కుమ్మేశాడు అన్న. బెన్నీ అన్న యాక్టింగ్ సూపర్, ఇరగొట్టేశాడు.